హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్ CBT-1 ఎగ్జామ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మీరు ఎగ్జామ్ రాసినటువంటి క్వశ్చన్ పేపర్ని, మీ యొక్క క్వశ్చన్ పేపర్ని చూడొచ్చు. సో మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు, దానికి ఆన్సర్ ఏంటి, మరి దానికి రైటా రాంగా అనేటువంటి అబ్జెక్షన్స్ కూడా ఏమైనా ఉంటే పెట్టచ్చు. అలానే మరి మీ యొక్క కీని చెక్ చేసుకోవచ్చు అండి. క్వశ్చన్ పేపర్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో చూడబోతారు. మీ యొక్క క్వశ్చన్ పేపర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ కీ ఎక్కడ ఉంటుంది అనేది కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. మరి చివరి వరకు వీడియో చూడండి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో ఇది మనకు RRB అఫీషియల్ వెబ్సైట్ అండి. సో RRB సికింద్రాబాద్ వెబ్సైట్ ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఇవాళ వచ్చినటువంటి అప్డేట్ అండి, December 5th, 2024 సో లింక్ ఫర్ వ్యూవింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ రెస్పాన్సెస్ అండ్ కీస్ అండ్ రైజింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ టు క్వశ్చన్ పేపర్స్ క్వశ్చన్స్ ఆప్షన్స్ ఆర్ కీస్. సో ఇక్కడ ఒక లింక్ ఇచ్చారండి. దేనికి సంబంధించిన లింక్ అంటే మీ యొక్క క్వశ్చన్ పేపర్ని చూడడానికి, అలానే రెస్పాన్సెస్ని చూడడానికి, కీని చూడడానికి, అలానే క్వశ్చన్కి సంబంధించి లేదా ఆప్షన్కి సంబంధించి లేదా కీకి సంబంధించి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వాటిని రైజ్ చేయడానికి ఇక్కడ లింక్ అనేది ఇచ్చారు. దీనిపైన మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని, మీ డేట్ ఆఫ్ బర్త్ని, మీ మంత్ని, డేటు, మంత్, ఇయర్, మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ని ఎంటర్ చేస్తే సో యొక్క ట్రాకర్ అనేది ఓపెన్ అవుతుందండి. మీ క్వశ్చన్ పేపర్ని కూడా చూడొచ్చు, లేదా అబ్జెక్షన్స్ ఏమంటే అబ్జెక్షన్స్ పెట్టారనేది మీకు ఆప్షన్ వస్తుంది. మరి ఇవన్నీ కూడా మీకు లాస్ట్ డేట్ ఎప్పుడు, ఈ ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెప్తానండి. సో ఇక్కడ మనం ఈ నోటీస్ని చూసినట్టయితే సో అబ్జెక్షన్స్ కానీ ఏమైనా క్వశ్చన్ పేపర్కి సంబంధించి, ఆప్షన్స్ సంబంధించి, కీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ అబ్జెక్షన్ అనేది చేయొచ్చు అనేసి ఇందాక లింక్లో మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా లాగిన్ అయి చేయొచ్చు. మరి ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఇవాళ నుంచి, అనగా 5th December 2024 మార్నింగ్ 10 AM నుంచి ఎప్పటి వరకు అంటే 10/12/2024 10 AM వరకు, అనగా మనకు 5th, 6th, 7th, 8th, 9th, 10th 6 days మాత్రమే టైం ఇచ్చారండి. సో ఈ 6 daysలో మీరు చేయొచ్చు. అలానే ప్రిస్క్రైబ్డ్ ఫీ ఫర్ రైజింగ్ అబ్జెక్షన్స్ ఈజ్ 50 rupees ప్లస్ అప్లైకబుల్ బ్యాంక్ సర్వీస్ ఛార్జెస్ పర్ క్వశ్చన్ అన్నారు. ఒక క్వశ్చన్కి 50 రూపాయలు మీరు పే చేసి కంప్లైంట్స్ అంటే ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఇవ్వచ్చు అన్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ ద అబ్జెక్షన్ రైజ్డ్ ఇట్ ఈస్ ఫౌండ్ టు బి కరెక్ట్, ద ఫీ paid against such valid objections shall be refunded to the candidate after direction of the applicable charges అని ఇచ్చారు. సో మీరు పే చేసినటువంటి అమౌంట్ కూడా మీకు వెనక్కి ఇస్తారు అంటున్నారు. అది ఎప్పుడు ఇస్తారంటే మీరు రైజ్ చేసినటువంటి ఆ యొక్క అబ్జెక్షన్ అనేది కరెక్ట్ అయితే, అంటే మీరు ఏదైనా ఒక క్వశ్చన్ కీకి సంబంధించి అబ్జెక్ట్ చేశారనుకోండి, రాంగ్ కీ ఇచ్చారనేసి, మరి మీరు చెప్పినటువంటి అబ్జెక్షన్ అనేది కరెక్ట్ అయితే మీకు అమౌంట్ అనేది రీఫండ్ చేస్తారంటున్నారు. ద రీఫండ్ విల్ బి మేడ్ టు ది అకౌంట్ ఫ్రమ్ వేర్ ద క్యాండిడేట్ హ్యాడ్ మేడ్ ఆన్లైన్ పేమెంట్. మీరు ఏది పేమెంట్ చేశారో దానికే అమౌంట్ కూడా వస్తుంది అంటున్నారు. సో కాబట్టి మీరు ఒక క్వశ్చన్కి 50 రూపాయలు పే చేసి అబ్జెక్షన్ ఇవ్వచ్చు ఒక క్వశ్చన్కి. సో ఇక్కడ ప్రొసీజర్ కూడా ఇచ్చారు ఎలాగ అబ్జెక్షన్స్ రైజ్ చేయాలని. ద డీటెయిల్ ప్రొసీజర్ విల్ బి నెసరీ గైడ్లైన్స్ విల్ బి అవైలబుల్ ఇన్ ద లింక్ ప్రొవైడెడ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ RRBs. సో అఫీషియల్ వెబ్సైట్ RRBలో ప్రొసీజర్ ఇచ్చారండి, గైడ్లైన్స్ ఎలాగా మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయాలనేటువంటి ప్రొసీజర్ ఇచ్చారు. సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రైజ్ అబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ వెల్ బిఫోర్ ద ఫైనల్ డేట్ అండ్ టైం 10/12/2024 10 AM. సో మీరు 10/12/2024 మార్నింగ్ 10 గంటల లోపల ఏమైనా అబ్జెక్షన్స్ని రైజ్ చేయొచ్చు అనేసి అడ్వైజ్ చేస్తారు. ఆఫ్టర్ విచ్ నో రెస్ప్రజెంటేషన్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ ఆన్ ద క్వశ్చన్స్ ఆప్షన్స్ కేస్ విల్ బి ఎంటర్టైన్. సో తర్వాత పాసిబిలిటీ లేదంటున్నారు. సో ఇవన్నీ కూడా మీరు RRB అఫీషియల్ వెబ్సైట్లోనే ఓపెన్ చేయండి. RRB సికింద్రాబాద్, RRB బెంగళూరు, RRB చెన్నై, దేంట్లో అయినా మీరు అబ్జెక్షన్స్ చేయొచ్చని మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో లాగిన్ అయ్యి. సో కాబట్టి మీకు ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్ ద్వారా డైరెక్ట్గా మీరు లాగిన్ అయ్యేసి మీ క్వశ్చన్ పేపర్ని చూడొచ్చు, కీని కూడా చెక్ చేసుకోవచ్చు, ఎన్ని మార్క్స్ వచ్చాయని కూడా మీకు తెలుస్తుంది. సో ఇవండి మరి ఈ వీడియోకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరి మన ఛానల్కి సపోర్ట్ చేసి మన ఛానల్లో మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం
ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.